ఎందుకో మనకే నచ్చట్లేదు. మన ఊరు మనకు నచ్చట్లా, మన ప్రాంతం మనకు నచ్చట్లా, మన రాష్ట్రం మనకు నచ్చట్లా. హైదరాబాద్లో ఉన్నామా, బెంగళూరులో ఉన్నామా, చెన్నైలో ఉన్నామా అక్కడ అద్భుతం, ముంబైలో ఉన్నామా, గురుగావ్లో ఉన్నామా అక్కడ అద్భుతం. మిత్రులు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళు మిత్రులు అవుతారు. ఇక్కడున్న మిత్రులతో ప్రయోజనం ఏంటి? ఫోన్లో మాట్లాడితే సరిపోతుంది. వాట్ నెక్స్ట్? కెనడా వెళ్దామా, అమెరికా వెళ్దామా, ఇథియోపియాకి వెళ్దామా, మలేషియాకి వెళ్దామా? దేశం విడిచిపోతే అక్కడున్న సుందర స్వప్నాలని చేతుల్లో డాలర్లో డబ్బులు తీసుకుంటే అదొక తృప్తి, అదొక జీవితం. ఇది ప్రస్తుతం పట్టి పీడిస్తున్నటువంటిది. విద్య మనకి ఇక్కడిది నచ్చట్లా, ఉద్యోగం ఇక్కడిది నచ్చట్లా, సంపాదన ఇక్కడిది నచ్చట్లా, తల్లిదండ్రులు నచ్చట్లా, బంధువులు నచ్చట్లా. కానీ అందరూ నచ్చుతారు ఇతర దేశాలకు వెళ్ళి ఉద్యోగం చేసుకుంటే. క్రమంగా రాబోయే ఒక 20-30 ఏళ్ల తర్వాతన భవిష్యత్తు ఎట్లా ఉంటుంది భారతదేశంది అంటే, బంగ్లాదేశ్ వాళ్ళు భారత్లో సెటిల్ అవుతారు, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు భారత్లో సెటిల్ అవుతారు, బర్మా వాళ్ళు భారత్లో సెటిల్ అవుతారు, శ్రీలంక వాళ్ళు భారత్లో సెటిల్ అవుతారు, భూటాన్ వాళ్ళు భారత్లో సెటిల్ అవుతారు, నేపాల్ వాళ్ళు భారత్లో సెటిల్ అవుతారు. ఇప్పుడు బెజవాడలో కనుక పాకిస్తాన్ కాలనీ అనున్నట్టుగా, బర్మా కాలనీ అనున్నట్టుగా, మచిలీపట్నంలో అట్లాంటిది వేరే దేశ పేర్లతో ఉంటుంటాయి. అట్లా పాండిచ్చేరి వాళ్ళని ఇట్లాగా ఉన్నట్టుగా ఇక్కడ అట్లాగా ఏరియాలు వాళ్ళవి అవుతాయి. క్రమంగా ఇక్కడ ఉన్నటువంటి హిందువులేమో ప్రపంచంలో ఏ ఏ దేశాల్లో నుండి అక్కడ గుళ్ళు కట్టించుకుని అక్కడ పూజ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడున్న గుళ్ళన్నీ కూడా వేరే వాళ్ళు లాక్కునేటట్టున్నారు. ఆ ప్రాంతాల్లో రేపు పొద్దున వేరేది కడితే అప్పుడు భవిష్యత్తులో చరిత్ర పుస్తకాల్లో లేదంటే అప్పుడున్న కథకులు నాలాంటి వాళ్ళకి అప్పుడు 60-70 బతికుంటే, ఈలోపు ఎవడు ఏమి వేసేయకుండా ఉంటే అప్పటికి నేను బతికుంటే పుస్తకాలు రాయాలి. ఇట్లాగా ఒకప్పుడు మా ఊరిలో కనకదుర్గ గుడి దగ్గరలో వినాయక స్వామి టెంపుల్ నడి రోడ్డు మధ్యలో ఉండేది. జనాలు అట్టించి వెళ్ళేవాళ్ళు, ఇట్టించి వెళ్ళేవాళ్ళు కూడా కంపల్సరీగా దండం పెట్టుకుని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అట్టించి వెళ్తుంటే అక్కడ ఏం కనిపించట్లేదు ఏంటని రాసుకోవాలేమో. క్రమంగా చూస్తుంటే భయమే వేస్తుంది. మన దేశంలో పుట్టినటువంటి వాడు మన దేశంలో ఉండటానికి ఇష్టపడట్లేదు, ఇంతకంటే మెరుగైన దేశాలకు కోరుకుంటున్నాడు. అదే సందర్భంలో మనకంటే తక్కువ ఉన్న దేశాల వాళ్ళు మన దేశానికి రావాలని కోరుకుంటున్నారు. ఇదే జరిగితే ఫైనల్గా మన దేశం ఎవరిదవుతుంది? అమెరికాలో భారతీయులు ఎక్కువ అవుతున్నారని సంతోషపడుతున్నాం, కెనడాలో ఎక్కువ అయ్యారని సంతోషపడుతున్నాం. ఫైనల్గా భారతదేశంలో భారతీయులు ఎక్కడ ఉన్నారు ఎత్తుక్కోవాల్సిన రోజు వస్తుందేమో అని భయం వేస్తుంది.